కి రీచ్ అయిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ లో ఉన్న చిక్బల్లాపూర్ లో ఉన్న ఈషా టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి ఫుల్ వీడియో అయితే కవర్ చేసేద్దాం. బాయ్ బాయ్. వెళ్తుంటే పెట్రోల్ అయితే అయిపోయింది, అందుకే పెట్రోల్ తీసుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చాం. ఇక్కడ కొంచెం దూరం రోడ్స్ అయితే సరిగా లేవు, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆకాశంలో మేఘాలు అయితే భలే ఉన్నాయి చూడడానికి. అసలు చూడండి ఎంత బాగుందో. మేఘాలని చూస్తుంటే వర్షం వచ్చేలాగే ఉంది. వీడియో తీయగలమో లేదో వెళ్ళి చూడాలి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి, అయినా వర్షంలోనే వెళ్తూ ఉన్నాము. ఫైనల్ గా అయితే ప్లేస్ కి రీచ్ అయిపోయాము. ఇదైతే స్టార్టింగ్, అది గేట్ అన్నమాట. విగ్రహం అయితే మనకి ఇక్కడ రోడ్డు నుంచే బాగా కనిపిస్తుంది. పక్కనున్న షాప్స్ లో అయితే మనకు చిన్న చిన్న విగ్రహం, రుద్రాక్షం అన్ని దొరుకుతుంది. ఇది టెంపుల్ కి ముందు చిన్న చెక్ పోస్ట్. ఇక్కడ బైక్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మనకు పార్కింగ్ అయితే బాగానే ఉంది, బైక్ పెట్టడానికి, కార్ స్టాప్ చేయడానికి. ఇది అంతా బైక్ పార్కింగ్ అన్నమాట. ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇలా క్యూ అంతా లేదు, బట్ ఈసారి క్యూలో వెళ్తున్నారన్నమాట అందరూ. ఇక్కడ కనిపించేది నాగదేవత విగ్రహం. దగ్గర నుంచి అయితే వీడియో తీయనివ్వరు, అందుకే దూరం నుంచి తీస్తున్నా. ఫైనల్ గా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాం. వర్షం పడుతుంది, వీడియో తీయలేమని చాలా ఫీల్ అయ్యాము, బట్ దేవుడి దయ వల్ల వర్షం అయితే తగ్గిపోయింది. ఇంతకు ముందు విజిట్ చేసినప్పుడు అయితే కింద మొత్తం మట్టి ఉన్నింది, ఇప్పుడైతే క్లియర్ గా రాళ్లతో పేర్ చేశారు. బెస్ట్ టైం టు విజిట్ ఈషా ఫౌండేషన్ అయితే ఈవినింగ్ 4 to 5. ఆ టైంలోకి వస్తే మనం అయితే అన్నీ కవర్ చేయొచ్చు.
చుట్టూ ఇలా త్రిశూలంతో అయితే కవర్ అయి ఉంది. ఇక్కడ కనిపిస్తున్న మాల అయితే ఫుల్ రుద్రాక్షంతోనే చేశారన్నమాట. ఈ విగ్రహం మొత్తం అయితే స్టీల్ తో చేశారు. ఇది కంప్లీట్ అవ్వడానికి 500 టన్స్ ఆఫ్ స్టీల్ అయితే యూజ్ చేశారు. విత్ ఇన్ 7 months లో ఈ విగ్రహం అయితే కంప్లీట్ చేసేసారు. వీళ్ళందరూ ఎందుకు ఇలా కూర్చున్నారంటే ఎగ్జాక్ట్ 7 o'clock కి లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకే ముందుగా కూర్చున్నారు. ನೂರ 12 ಅಡಿ ಎತ್ತರದ ಆದಿಯೋಗಿಯ ಈ ಭವ್ಯ ಮುಖವು ಅವನ ಈ ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಯ ಸಂಕೇತವಾಗಿದೆ. ಆದಿಯೋಗಿಯು ನಾವೆಂದು ಸಪ್ತ ಋಷಿಗಳನ್ನು ಪೂಜಿಸುವ 7 ಋಷಿಗಳಿಗೆ ಯೋಗದ ವಿಜ್ಞಾನವನ್ನು ಅದರ ಸಂಪೂರ್ಣ of this magnificent union, Anas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. The Saptarishis took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. విగ్రహానికి ముందర ఒక పెద్ద త్రిశూలం అయితే ఉంది. ఇంకో సైడ్ అయితే పెద్ద నంది కూడా ఉంది. ఈ షాప్ లో అయితే మనకు చిన్న చిన్న విగ్రహాలు దొరుకుతాయి. చూడండి, ఈ విగ్రహం అయితే 13,750. ఇక్కడ రైట్ సైడ్ లో మనకు రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనకి ఇక్కడ దేవుడికి సంబంధించిన బుక్స్ అండ్ చిన్న చిన్న విగ్రహాలు ప్లస్ పూజ సామాగ్రి అన్నీ దొరుకుతాయి. అలాగే ఇక్కడ దేవుడి విగ్రహం ఉన్న టీ-షర్ట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అట్లీస్ట్ వన్స్ అయినా విజిట్ చేయాలి ఇక్కడికి. నాకైతే చాలా బాగా నచ్చింది. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా విజిట్ చేయండి. ఫైనల్గా అయితే అన్నీ కవర్ చేసేసాము. కవర్ చేసే లోపు అయితే 8 o'clock పైన అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ లేదు, ఏం లేదు, పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం.